Taste the Daily. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకే ఒక క్లిక్ తో మన ప్రపంచం తల్లకిందులైపోతోంది. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. మన ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్టీజింగ్ తో చెలరేగిపోతున్నారు. ఈమెయిల్, SMS, ఫోన్ కాల్ మార్గం ఏదైనా కావచ్చు, క్లిక్ చేస్తే అంతే సంగతులు. సైబర్ నేరాల భవిష్యత్తు ముఖ చిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది. CBSE మాజీ స్టూడెంట్ ఒకరు భారత పాఠశాల విద్యామండలి CBSE వెబ్సైట్స్ ను హ్యాక్ చేయడం ఈ మధ్య కలకలం సృష్టించింది. ఢిల్లీకి చెందిన ఓ సాదాసీదా డిగ్రీ విద్యార్థి ఏకంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కంప్యూటర్ వ్యవస్థను కొన్ని గంటల పాటు స్తంభింపచేశాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలో నిత్యం ఇలాంటి ఉదంతాలు బయటపడుతూనే ఉన్నాయి. కరెంటు బిల్లు కట్టాలన్నా, మున్సిపాలిటీకి ట్యాక్స్లు కట్టాలన్నా, ఫోన్ బిల్ కట్టాలన్నా, ఇంకెవరికైనా డబ్బు పంపాలన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. స్మార్ట్ వర్క్ పెరిగిపోయింది. అన్నిటికీ చేతిలో ఉన్న ఫోన్నే వాడేస్తున్నారు. జస్ట్ ఒక్క క్లిక్తో డబ్బు పంపాల్సిన వారికి పంపేస్తున్నారు. అంతా టెక్నాలజీ మాయ. స్మార్ట్నెస్ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే స్మార్ట్గా జరుగుతున్నాయి. గతంలో డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారన్న భయంతో బ్యాంకుల్లో జమ చేసుకునేవారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న డబ్బు సేఫ్గా ఉండే రోజులు పోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు స్మార్ట్గా మొబైల్కు OTP లేదా లింక్ పంపి సొమ్ముని కొల్లగొడుతున్నారు. లింక్ పై క్లిక్ చేసినా, OTP చెప్పినా ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతుంది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇదే సైబర్ కేటుగాళ్లకి వరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్త మార్గాల్లో అందినంతా దోచేస్తున్నారు. వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతూ వందల నుంచి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కష్టపడి చెమటోడ్చి డబ్బు కూడబెట్టుకునేవారు కొందరు. కాలు మీద కాలేసుకుని వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో ఆస్తులు సంపాదిస్తారు ఇంకొందరు. రోజంతా ఆఫీసులో పనిచేసి ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు జనాలు. కానీ టెక్నాలజీ యుగంలో పక్కోడి సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ. అందులోనూ ఇళ్ల మీద పడి దోచుకోవడం ఓల్డ్ స్టైల్. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చొని లూటీ చేయడం నయా స్టైల్. నేషనల్ డేటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్ నేరాలతో కోల్పోతున్న మొత్తం 70,000 కోట్లు. రోజుకి నమోదవుతున్న కేసులు 6,000. ఇదే గనక కొనసాగితే భవిష్యత్తును ఊహించుకోగలమా? ఉద్యోగాల పేరిట వలవేసి ఆర్థికంగా దోచుకోవడమే కాదు, విదేశాల్లో బానిసలుగా మార్చుతున్న దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. కష్టపడి సంపాదించడమే కాదు, ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే సైబర్ నేరాల ఉధృతిలో మిథ్య అవుతోంది. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లగుల్లవుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా నేరాలకి పాల్పడుతున్నారు. సామాన్యులే కాకుండా ఉన్నత చదువులు చదువుకున్నవారు, టెకీలు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు ఇలా రకరకాల ప్రజలు సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నిరక్షరాస్యుల కంటే చదువుకున్నవారే బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరాల్లో నష్టపోవడం కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. అప్పటిదాకా ఎదురే లేకుండా సాగిన వ్యాపారాలు ఒక్క క్లిక్తో మునిగిపోతున్నాయి. ఏపీలో విశాఖ నగరం సైబర్ నేరాలకు అడ్డాగా మారింది. ఇక్కడ సగటున ప్రతి 2 రోజులకి సైబర్ నేరం నమోదవుతోంది. సైబర్ నేరాల్లో బెంగళూరు తర్వాత విశాఖ నగరం దేశంలోనే 2వ స్థానంలో ఉన్నట్లు NCRB గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖకు సంబంధించి సైబర్ నేరాల్లో ఈవ్టీజింగ్, లైంగిక వేధింపుల లాంటి కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం సైబర్ నేరాల ఉధృతి మరింత తీవ్రంగా ఉంది. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న తొలి 5 దేశాల్లో భారత్ ఒకటని సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సంస్థ సిమాంటిక్ వెల్లడించింది. నేరగాళ్ల నైపుణ్యం పెచ్చుమీరుతోంది. ర్యాన్సమ్ వేర్, ఫిషింగ్ ద్వారా అధిక నేరాలకు పాల్పడుతున్నారని నార్టన్ నివేదిక హెచ్చరించింది. ఇంటర్నెట్ ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల వల్ల దేశ ప్రజలకి దాదాపు 24,400 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 66% మంది స్మార్ట్ ఫోన్, నోట్బుక్ వంటి మొబైల్ పరికరాలను వ్యక్తిగత అవసరాలతో పాటు కార్యాలయ విధులకు వినియోగిస్తున్నారని వెల్లడించిన నివేదిక, దీనివల్ల సైబర్ నేరగాళ్లు సులువుగా సంస్థలకి నష్టం చేకూర్చగలుగుతున్నారని వివరించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో 63 మంది ఏదో ఒక రూపంలో సైబర్ నేరస్తుల బారిన పడుతున్నారని తెలిపింది. దేశంలో ఏటా 42 లక్షల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ప్రతి 10 మందిలో 7 సైబర్ నేరాల బారిన పడుతున్నారు.
నిమిషానికి 80 మంది ఈ నేరాల వలలో చిక్కుకుంటున్నారు. వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11,000 కోట్ల డాలర్లు. ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న నష్టం మాత్రమే. ఎరవేసి డబ్బులాగే స్కామ్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వైరస్ దాడుల్లో 2వ స్థానంలో ఉంది. అన్ని రకాల సైబర్ నేరాల్లో 3వ స్థానంలో ఉంది. దేశంలో ఆన్లైన్ లావాదేవీల వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. అయినా సైబర్ నేరాల పట్ల ప్రజలకున్న అవగాహన బాగా తక్కువ. అందుకే లాటరీ తగిలిందని తప్పుడు మెయిల్ పంపించి పెద్ద ఎత్తున డబ్బు కొల్లగొట్టే నైజీరియన్ మోసాల సంఖ్య ఎక్కువవుతోంది. కోట్ల విలువ చేసే లాటరీ కలిసిందని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాలో డిపాజిట్ చేసేవారి సంఖ్యకు కొదవలేదు. భద్రతా సంస్థల్లో చోటు చేసుకుంటున్న నేరాలను రహస్యంగా ఉంచుతున్నారు. మన రక్షణ పరిశోధన సంస్థ DRDO నెట్వర్క్లోకి గూఢచర్య పరికరాన్ని చొప్పించగలగడం వంటి ఉదంతాలు చాలా జరిగాయి. ఎక్కడో అమెరికా రక్షణ వ్యవస్థలోకి చొరబడగలిగిన చైనా పక్కనే ఉన్న భారత భద్రతా వ్యవస్థను వదిలేస్తుంది అనుకోవడం అవివేకమే. కానీ చైనా సైబర్ సైనికులు మన భద్రతా వ్యవస్థలోకి చొరబడిన వార్తల విషయంలో గోప్యత పాటిస్తున్నారు. సరిహద్దుల్లో నిత్యం కయ్యానికి కాళ్లు దూతున్న చైనా అసలే అంతంత మాత్రంగా ఉన్న మన సైబర్ రక్షణ చట్టానికి ఎప్పుడో తూట్లు పొచ్చిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైబర్ నేరాల వల్ల వ్యక్తిగతంగా నష్టం జరుగుతోంది. విలువైన పేమెంట్లు చోరీ చేయడం, ఆర్థిక సంస్థలను మోసం చేయడం, బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి నిధులు మళ్లించడం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల నుంచి చోరీ, ఇతర అన్ని రకాల సైబర్ నేరాల వల్ల ప్రపంచ దేశాలు ఏటా 35,500 కోట్ల నుంచి $1,00,000 కోట్ల వరకు నష్టపోతున్నాయని అంచనా. ఆర్థిక వ్యవహారాల సంగతి అటుంచితే దైనందిన పరిపాలనా వ్యవహారాలను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వాలు కంప్యూటరీకరిస్తున్నాయి. నిత్య జీవితంలో అవసరమయ్యే అనేక రకాల ధృవపత్రాలను కంప్యూటరీకరణ ద్వారా సాధ్యమవుతోంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరించనుంది. ఇక్కడే ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాలం ద్వారా జరిగే ఎలాంటి లావాదేవీకి హామీ లేదు. ఎప్పటికప్పుడు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోలేని పక్షంలో సమాచార చౌర్యం జరగవచ్చు. వ్యవస్థను స్తంభింపజేయడం ద్వారా గందరగోళం సృష్టించే అవకాశమూ ఉంది. కొన్నాళ్ల క్రితం ఎస్తోనియాలో ఇదే జరిగింది. తాగునీరు, మురుగునీరు మొదలు చివరికి ఎన్నికలు కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించుకునే ఎస్తోనియా ప్రభుత్వ నెట్వర్క్లోకి చొరబడ్డ సైబర్ దుండగులు యావత్ కంప్యూటర్ వ్యవస్థను స్తంభించేశారు. దీంతో తాగేందుకు నీరు రాక, మురుగునీరు పారక, చివరికి ట్రాఫిక్ లైట్లు సైతం వెలగక ఎస్తోనియా ప్రజలు రోజుల తరబడి నానాపాట్లు పడ్డారు. దాదాపు అన్ని దేశాలు సైబర్ దాడుల నుంచి తప్పించుకునేందుకు భద్రతా చర్యలు చేపడుతున్నాయి. సైబర్ ఆయుధాలను రూపొందించుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపేవారి ఈమెయిల్స్ ను హ్యాక్ చేస్తారు. అన్సెక్యూర్డ్ ఈమెయిల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని నగదు చెల్లించాల్సిన వ్యక్తికి నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంకు ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెయిల్లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకొస్తాయి. అందుకే ఖాతాలు మారినట్టుగా సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తర్వాతే డిపాజిట్ చేయడం ఉత్తమం. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని నమ్మబలుకుతూ ఉంటారు. ఈమెయిల్ ఐడి, సెల్ ఫోన్ నెంబర్ రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహుమతిస్తామని కూడా ఆశ పెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే ఇబ్బందే. వారి దగ్గర నుంచి ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి తమ పని కానిస్తుంటారు. మేం పలానా బ్యాంకు నుంచి మెయిల్ చేస్తున్నాం, భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలు తనిఖీ చేస్తున్నాం, మీ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్తే ఎవరూ ట్యాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటామంటూ వచ్చే ఈమెయిల్స్ కు స్పందిస్తే మన ఖాతా ఖాళీ అయిపోయినట్లే. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకి ఇలా 98 లక్షల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్టు అంచనా. ఇక SMS లో ఇలా వచ్చే సందేశాన్ని స్మిషింగ్ అంటారు. మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదంటే అధికారితో మాట్లాడాలంటూ భయపెడతారు. సైబర్ చోరుడు సైబర్ క్రైమ్ సెల్ పోలీస్ అధికారిగా మిమ్మల్ని భయపెట్టి ఏమార్చాలని చూస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాయ్ ఫోన్ సేవలు నిలిపివేయదు. టెలికాం కంపెనీలు మాత్రమే ఆ పనిచేస్తాయి. నిషేధిత వస్తువులతో కూడిన పార్సిల్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులివ్వాలంటూ బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి పోలీసులని సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నెంబర్ను పోలీసులకు అందివ్వాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలొస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాన్ని కొల్లగొడుతున్నారు. స్వల్ప కాలంలోనే అత్యధిక రాబడొస్తుందని ఆశపడితే అస్సలుకే మోసం రావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
చిన్న చిన్న పనులకు ఎక్కువ డబ్బులిచ్చి ముగ్గులోకి లాగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకి లైకులు కొడితే డబ్బులిస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలొస్తాయని ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు, స్కామ్లని గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. కొంత నగదు బ్యాంకు ఖాతాలో పడినట్టు స్కామర్లు మీ ఫోన్కి ఫేక్ మెసేజ్ పంపిస్తారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి పొరపాటున నగదు బదిలీ అయిందని, తన డబ్బు తిరిగిచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మెసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధమే. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోండి. కేవైసీ గడువు ముగిసిందని అప్డేట్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి అంటూ SMS, కాల్, ఈమెయిల్ ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్టే. ఈ లింకులు స్కామర్ల డివైజ్లకు కనెక్ట్ అవుతుంటాయి కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతాయి. ట్యాక్స్ పేయర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకి పాల్పడుతున్నారు. ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ చేసి తమని తాము అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రీఫండ్ చేయడానికి బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించాలని కోరుతారు. డీటెయిల్స్ చెప్పగానే మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్ముని స్వాహా చేసేస్తారు. ట్యాక్స్ పేయర్ల బ్యాంక్ ఖాతాల వివరాలు పన్నుల శాఖ వద్ద ఉంటాయి కాబట్టి వారికే నేరుగా SMS, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటల్ని అస్సలు నమ్మకూడదు. కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీని తెలుసుకునేందుకు కీలాగర్స్ అనే సాఫ్ట్వేర్ వాడుతున్నారు. కంప్యూటర్ను వినియోగించిన వారు ఏ సమాచారం టైప్ చేశారో ఈ సాఫ్ట్వేర్తో తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్లోని సిస్టమ్స్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కంప్యూటర్ను వాడుకున్న వారు టైప్ చేసిన సమాచారాన్ని తస్కరించి దుర్వినియోగం చేసే వాళ్ళు పెరిగారు. సైబర్ వలలో చిక్కి మోసపోయేది మనోళ్లే, మోసగించేది మనోళ్లే. కానీ దానివల్ల లాభపడేది మాత్రం చైనా ముఠాలు. ఇప్పుడు సైబర్ నేరాల్లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇదే. సూత్రధారులంతా చైనా దుండగులే అయినా ఎక్కడా తమ జాడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వేల కోట్ల రూపాయల్ని దోచుకుంటున్నారు. ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్లోని అడ్డాల్లో సాగుతున్న కొత్త తరహా సైబర్ నేరాల దందా. కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్లేషణలో వెల్లడైన సమాచారం విస్తుపోయేలా ఉంది. మొదట సోషల్ మీడియా ద్వారా కాల్ సెంటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి ఆకర్షణీయమైన వేతనాలంటూ ప్రకటనలు చేసి ఏజెంట్ల ద్వారా యువకులను లావోస్, మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్కు రప్పిస్తున్నారు. అక్కడే చైనా సైబర్ ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన యువకులను విమానాశ్రయాల నుంచే ముఠా సభ్యులు తమ అడ్డాలకు తరలించి పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. యువతకి 15 రోజుల పాటు సైబర్ నేరాలు చేసేలా శిక్షణ పేరిట మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ మోసాలు చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరింపులు, చిత్రహింసలకి సైతం గురి చేస్తున్నారు. కొందరు ధైర్యం చేసి అక్కడ భారత ఎంబసీకి ఫిర్యాదు చేస్తే చైనా సైబర్ ముఠా నుంచి విముక్తి లభిస్తోంది. సైబర్ మోసాలకు పాల్పడి కొట్టేసిన సొమ్మును మొదట బ్యాంకు ఖాతాల్లోకి తరలిస్తున్నారు. మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా తాము తెలివైన వారమని అనుకుంటున్నారు. తాము ట్రాప్లో పడ్డామని మోసం జరిగేదాకా తెలుసుకోలేకపోతున్నారు. దేశంలో సైబర్ నేరాలు సర్వసాధారణమైపోయాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి జనానికి బాగానే తెలుసు. ఇతరులు మోసపోవడం లాంటివి చూస్తూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం తమ దగ్గరకొచ్చేసరికి అమాయకంగా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ పీజీలు చేసిన గృహిణులు అత్యాశకు పోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. 2-3 ఏళ్లుగా సైబర్ నేరగాళ్లు ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మెసేజ్లు పెట్టి మోసాలకి పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన అమాయకులు ఒక్కొక్కరు లక్షల్లో మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. మోసపోవడానికి స్థాయి, హోదాలతో నిమిత్తం లేదు. సామాన్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చాలా ఈజీగా పడిపోతున్నారు. వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ SP ఓస్వాల్ ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆయన నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ చోరులు. దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత 5 ఏళ్లలో సైబర్ నేరస్తులు ఏకంగా 44,599 మోసాలు చేసి 2,137 కోట్లు కొట్టేశారు. దేశంలో అత్యధికంగా హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైబర్ మోసాలు జరుగుతున్నాయని గతంలో ఉన్న అంచనా. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అవతలి వ్యక్తుల్ని బురిడి కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఆన్లైన్ న్యూడ్ కాల్స్ కు తెరతీశారు. హై ప్రొఫైల్ వ్యక్తులే లక్ష్యంగా యువతులతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తున్నారు. వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ అవతలి వ్యక్తి అప్రమత్తమయ్యేలోపే స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేస్తున్నారు. నగ్నంగా ఉన్న యువతుల వీడియోలతో వారి ఫోటోలు, వీడియోలను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. తాము అడిగినంత డబ్బివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు న్యూడ్ కాల్స్ లో ఉన్న యువతి ఆత్మహత్య చేసుకుందని, పోలీసులు అరెస్టు చేస్తారని బెదిరిస్తూ బాధితుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. అయితే రోజురోజుకి పెరుగుతున్న ఈ సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు రూపొందించిన అస్త్రం సైకాప్స్. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల పోలీసులకు ఇది దిక్సూచిలా మారింది. 26 రాష్ట్రాల్లో జరిగిన నేరాలు, 450 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్, 70,900 కేసుల దర్యాప్తునకు సాంకేతిక సహకారం. ఇది సైకాప్స్ సత్తా. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ నేరాలకు పాల్పడితే గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించే బృహత్ ప్రణాళికను సైకాప్స్ భుజాన వేసుకుంది. తాజాగా తెలంగాణ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్ర హోంశాఖ పురస్కారం అందిన తరుణంలో సైకాప్స్ కు ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు 1930 నెంబర్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా జాతీయ స్థాయిలో నమోదవుతుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ సాంకేతిక బృందం ఆ పోర్టల్లోని ఫిర్యాదులతో పాటు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, జాతీయ నేర గణాంక సంస్థ, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్కింగ్ సిస్టంలోని సమాచారాన్ని విశ్లేషిస్తుంటుంది. నేరగాళ్ల సమాచారాన్ని సైకాప్స్ సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్కు కేంద్ర హోంశాఖ కితాబివ్వడంతో ప్రస్తుతం 26 రాష్ట్రాల పోలీసులకు దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ మధ్యలోనే సైబర్ క్రైమ్ కు సంబంధించిన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ క్రైమ్లో మోసపోతున్న వాళ్లకు ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉండి చదువుకున్న వాళ్లే ఎక్కువ ఇందులో మోసానికి లోనవుతున్నారు. క్షణికమైన ఆనందం కోసమో లేదా అనాలోచిత చర్యల వల్ల ఈరోజు సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువ మంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులను అభినందిస్తూ వారు నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దనున్నారు. వచ్చే 5 ఏళ్లలో సుమారు 5,000 మందిని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కి అప్పగించింది. సినీ నటి రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. గతంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించారు. చూడ్డానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తర్వాత మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. డీప్ ఫేక్లపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన తరుణంలో కేంద్రం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. మహిళలు, వృద్ధులు టార్గెట్ గా ఎక్కువ శాతం సైబర్ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ తరహా నేరాల్లో కేటుగాళ్లను పట్టించుకోవడం పోలీసులకి సవాల్ విసురుతోంది. పోగొట్టుకున్న నగదుని రికవరీ చేయడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అయితే గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే మాత్రం బాధితులకి చాలా వరకు న్యాయం జరుగుతోందని చెప్తున్నారు. నేరం జరిగిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. అందుకే బాధితులు గోల్డెన్ అవర్లోనే అప్రమత్తమై వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఆలస్యమైన ఒక్కో నిమిషం కూడా నగదు వెనక్కొచ్చే అవకాశాలను కోల్పోయినట్టే అంటున్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకోకుండా ముందుగా గోల్డెన్ అవర్లోనే 1930 నెంబర్కు కాల్ చేసి కానీ లేదా cybercrime.government.in కు కానీ తమ ఫిర్యాదు నమోదు చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంక్ అకౌంట్లను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంతో మనీ మ్యూల్స్ గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు ఫేక్ వివరాలతో తెచ్చిన బ్యాంక్ అకౌంట్లని వాడతారు. సైబర్ నేరాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సైబర్ నేరాలను పసిగట్టి నిందితులను అరెస్టు చేయాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.